ఓం వరలక్ష్మి వ్రత కథా ప్రారంభం. టవలన్న వేసుకుంటా కదా. సూత పౌరాణికుండు సౌనికుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే. మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యంబు కలుగునట్టి ఒక వ్రతంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దాని నేను చెప్పేది వినుండు. కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణి గణఖచితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమునకు స్త్రీలు ఏ వ్రతములొచ్చిన సర్వ సౌభాగ్యంబులు పుత్ర పౌత్రాదరం కలిగి సుఖంబుగా నుందురు. అట్టి వ్రతంబున కానతీయవలయనని నా పరమేశ్వరుడిట్లనియే. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగంజేసిడి వరలక్ష్మి వ్రతంబును ఒక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలనని పార్వతీదేవి ఇట్లనియే. ఓ పరమేశ్వర, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతంబును ఎట్లు చేయవలయో ఆ వ్రతంబును విధియేమి, ఏ దేవతను పూజింపవలయు, పూర్వం ఎవరిచే ఈ వ్రతంబు ఆచరించడియే వీని నెల్ల వివరంపుగా వచంపవలయునని ప్రార్థింప పరమేశ్వరుడు పార్వతీదేవి గాంచి ఇట్లనియే. ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతంబు సవిస్తారంభగా చెప్పేది వినుము. మగధ దేశంపున కుండినంబును ఒక పట్టణం కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడియుండును. అట్టి పట్టణమునందు చారుమతియు ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానగా దలంచి ప్రతిదినమును ఉదయంబున మేల్కాంచి స్నానంబు చేసి పుష్పంబులచే పెనిమిటిని పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకుని గయ్యాలిగాక మితముగాను ప్రియముగాను భాషించుచుంటెను. ఇట్లుండ ఆ మహాపతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహంబు కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను సేవించిన నీకు కోరిన వరములనిచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణము నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్య మూర్తయే శరణ్యే